వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐపీఎస్లతో ఓ ఆట ఆడుకుంటోంది చంద్రబాబు సర్కార్. వైసీపీ హయాంలో కీలకంగా ఉండి జగన్కు అనుకూలంగా వ్యవహరించిన 16 మంది ఐపీఎస్లను వెయిటింగ్లో పెట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు వాళ్లకు మెమోలు జారీ చేసింది. ఆ అధికారులంతా రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ 10 గంటలు ముగిసే వరకు కార్యాలయంలోనే ఉండాలి. ఆ తర్వాత మళ్లీ సంతకం చేశాకే బయటకు వెళ్లాలని సూచించారు. నిబంధనల ప్రకారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లకూడదని కాస్త గట్టిగానే చెప్పారు. టీఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, ఎన్ సంజయ్, కాంచరాణ తాత, జి పాలరాజు, కొల్లి రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, అన్బురాజన్, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డితో పాటు జాషువా కృష్ణకాంత్ పటేల్ ఈ మెమో అందుకున్న అధికారుల్లో ఉన్నారు. అయితే ఐపీఎస్లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని కేసుల్లో విచారణకు ఆదేశించింది. అయితే వాటిని నీరుగార్చేలా కొందరు ఐపీఎస్లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిందని తెలుస్తోంది. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారని సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయిందని, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమోలు జారీ చేసిందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసుల్లో తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని, ఆ కేసులపై విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందికి వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేసినట్లు ఇంటెలిజెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసుల్ని తూతూ మంత్రంగా విచారణ ముగించాలని వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచించినట్లు సమాచారం. వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ల తీరుతో ప్రభుత్వ పెద్దలు కూడా షాక్ అయ్యారట. వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ల్లో కొందరు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారట. ఈ కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుందట. అందుకే వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు రోజూ వచ్చి హెడ్ క్వార్టర్స్లో సంతకాలు చేసి వెళ్లాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారట.